ఈరోజు ఈ ఛానల్లో మీరు చూడబోతుంది రాగి లడ్డు. ఇదైతే మన హెల్త్కి చాలా మంచిదండి. దీనికోసం ఇలా ఒక ప్యాన్లో కొన్ని వేరుశనగ పప్పుల్ని అంటే నేను దాదాపు 2 గుప్పెట్లు తీసుకున్నాను. ఇలా బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని తోలంతా తీసేసి ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఎక్కువగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పొలుకులుగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ రాగి పిండిని 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు తీసుకొని నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా కలిపేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా బాగా కలుపుకోండి. చాలా బాగా కలుపుకుంటేనే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. కానీ దీన్ని మాత్రం అస్సలు మాడనివ్వద్దు. శుద్ధలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఈ రాగి పిండి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి, ఇలా వన్స్ ఈ కలర్లోకి వచ్చేసాక మనం సిమ్లో పెట్టుకొని ఇలా యాలకుల పొడిని కొంచెం వేసుకోండి. నేనైతే స్పూనున్నర వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. మీరు కూడా అంతే వేసుకొని ఇంకా బాగా కలుపుకొని కాసేపు తిప్పుకొని అలా స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఇలా బెల్లాన్ని కొంచెం ముక్కలు చేసుకొని ఇంకొంచెం నీళ్లు పోసుకొని కాసేపు మరగనిద్దాం. ఇలా వచ్చిందండి. నేనైతే ఈ బెల్లం ముక్కను తీసేసి పాకాన్ని మాత్రమే ఇలా వడకట్టుకొని ఈ రాగి పిండిలోకి పోసుకుంటున్నాను. ఈ బెల్లం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే బెల్లం అనేది మనలో బ్లడ్ని చక్కగా పెంచుతుంది. ఇలా మనం వడపోసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక అనేది ఆ పిండిలో పడకుండా ఉంటుంది. సో వన్స్ ఇలా మనం పాకమంతా పోసేసుకున్నాక ఇలా బాగా కలుపుకోండి. చేత్తో కూడా కలుపుకోవచ్చు, కానీ బెల్లం పాకం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ముందు ఇలా మనం గెరిటతో కలుపుకోవాలి. కొంచెం అది చల్లారాక మీరు మీ హ్యాండ్ని కూడా యూజ్ చేయవచ్చండి. ఇప్పుడు పిండి అంతా ఇలా బాగా కలిసిపోయాక మీరు ఉండలు చేయడం మొదలు పెట్టచ్చు. ఇలా నేను కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఉండలు చేయడం మొదలు పెట్టేశాను. చక్కగా రౌండ్గా చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఈ రాగి లడ్డు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనలో ఫైబర్ పెరుగుతుంది, ప్రోటీన్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా జరుగుతుందండి. ఇలా 1 by 1 లడ్డూల్ని చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ చేతికి ఇలా నెయ్యిని అప్లై చేసుకున్నాకే మనం లడ్డూని చేయాలి, లేకపోతే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు. సో మీ ఇంట్లో వేరుశనగ పప్పులు, రాగిపిండి, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి ఉంటే చాలండి. ఈ అద్భుతమైన రెసిపీని మీరు ప్రిపేర్ చేసుకొని మీ హెల్త్ని చక్కగా కాపాడుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఈ ఉండలు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మాకు టెక్స్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా మీరు టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఎంతో యమ్మీగా ఉంటుంది, హెల్త్కి అయితే చాలా మంచిది. సో నేనైతే మీకు ఖచ్చితంగా పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను.